సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్ విశ్వసనీయతకు 50 సంవత్సరాలకు పైగా భరోసా. మేము నమ్మకంతో చెబుతున్నాం, ఇంటి నిర్మాణంలో క్వాలిటీ విషయంలో రాజీ పడకండి. 10 కాలాలు సంతోషంగా జీవించండి. చిన్నపాటి నిర్లక్ష్యం, కొద్దిపాటి దురాశ మీకు మీ జీవితాలకు నష్టం కలిగించొచ్చు. ఒరిజినల్ అండ్ బ్రాండెడ్ మెటీరియల్స్ మాత్రమే ఉపయోగించండి. లీగ్రాండ్, హావెల్స్, ఫినోలెక్స్, సుధాకర్, ఆశీర్వాద్ మిలియన్ కంపెనీల స్విచ్లు మరియు యాక్సెసరీస్, ఫ్యాన్స్, గీజర్స్, ఫినోలెక్స్ వైర్స్, సుధాకర్ ఎలక్ట్రికల్ పైప్స్, ఆశీర్వాద్ సిపివిసి పైప్స్ లభించును. ఆథరైజ్డ్ డీలర్ సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్, డాక్టర్ చెన్నకేశవుల రంగారావు వీధి, పవర్పేట, ఏలూరు. ఫోన్ 08812253588. సెల్ నంబర్ 9246666828. గమనిక, కంపెనీ వారంటీ కలదు. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. నమస్తే, విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూములను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్. కట్టుదిట్టంగా భద్రతా పర్యవేక్షణ నిర్వహించాలని అధికారులకు ఆదేశం. మే 27న కందుకూరి వీరేశలింగం 105వ వర్ధంతి సందర్భంగా 105 సంఘాల ఆధ్వర్యంలో నిర్వహణకు రంగం సిద్ధం. కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లు, ఫ్లెక్సీలు ఆవిష్కరించిన నిర్వాహక కమిటీ సభ్యులు. రజకల సమస్యలను పరిష్కార దిశగా అధికారులు చొరవ చూపాలి. మీడియా సమావేశంలో జిల్లా అధ్యక్షులు కట్లయ్య డిమాండ్. ఏజెన్సీ ప్రాంతంలో పుష్కలంగా త్రాగునీరు అందించాలి. త్రాగునీరు కూడా అందించలేని ప్రభుత్వాలు ఎందుకని సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రవి విమర్శ. ఇక వివరాల్లోకి వెళ్తే, సార్వత్రిక ఎన్నికల అనంతరం ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూముల వద్ద కట్టుదిట్టమైన భద్రతతో పాటు నిరంతర పర్యవేక్షణ ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ప్రసన్న వెంకటేష్ తెలిపారు. శుక్రవారం జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ప్రసన్న వెంకటేష్ ఏలూరు ససియారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూములను ఆకస్మిక తనిఖీ చేశారు. స్ట్రాంగ్ రూముల వద్ద ఏర్పాటు చేసిన భద్రతా చర్యలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా స్ట్రాంగ్ రూమ్ భద్రతా చర్యలు, ఓట్ల లెక్కింపు ప్రక్రియపై ఏలూరు ఆర్డీఓ ఎన్ఎస్కే కాజావలి పోలీసు అధికారులతో సమీక్షిస్తూ పలు సూచనలు చేశారు. సిఆర్రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఈవీఎంలను భద్రపరిచిన ఏలూరు పార్లమెంట్, మిగిలిన అసెంబ్లీ నియోజకవర్గాల స్ట్రాంగ్ రూములను ఆయన పరిశీలించారు. పరిశీలన అనంతరం స్ట్రాంగ్ రూముల వద్ద ఏర్పాటు చేసిన విజిట్ పుస్తకంలో కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ సంతకం చేశారు. ముందుగా ఈవీఎంల భద్రతకు అమర్చిన సీసీ కెమెరాలు అందించే దృశ్యాలను కంట్రోల్ రూమ్ ద్వారా ఆయన పరిశీలించారు. స్ట్రాంగ్ రూమ్ భద్రతను దృష్టిలో ఉంచుకుని సంబంధిత ఐడి కార్డులు ఉన్న సిబ్బందిని మాత్రమే అనుమతించాలని స్పష్టం చేశారు. అనంతరం స్ట్రాంగ్ రూమ్లో పోస్టల్ బ్యాలెట్లు భద్రపరిచిన తీరును ఆయన పరిశీలించారు. భద్రతా వ్యవస్థ పర్యవేక్షణకు డీఎస్పీ స్థాయిలో నియమించిన అధికారులతో భద్రతా చర్యలపై ఆయన సమీక్షించారు. స్ట్రాంగ్ రూముల ఆవరణలో పరిశుభ్రత ఉండేలా చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ వెంకట
వెంకటకృష్ణను కలెక్టర్ ఆదేశించారు. మూడంచెల భద్రత. జిల్లాకు సంబంధించి 7 అసెంబ్లీ నియోజకవర్గాల ఈవీఎంల కౌంటింగ్ కేంద్రంలో ఉంచే మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. మొదటి అంచెలో కేంద్ర సాయుధ బలగాలు, రెండవ అంచెలో ఆర్మడ్ రిజర్వ్ పోలీసులు, మూడవ అంచెలో స్థానిక పోలీసులు 24 గంటల పాటు రక్షణ ఉండేలా ఏర్పాటు చేశారు. జై వాసవి జై జై వాసవి నినాదాలతో ఏలూరు నగరం మారుమ్రోగింది. శ్రీ వాసవి మాత జయంతి ఉత్సవాల్లో భాగంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి సత్రం నందు ఈ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. దీనిలో భాగంగా శుక్రవారం శ్రీ వాసవి కన్యకా సత్రం నుండి అంబికా దర్బార్ బత్తి వారి సౌజన్యంతో అమ్మవారి రథయాత్ర 102 మంది ఆర్యవైశ్య కన్యలు మరియు సుహాసినులతో వేలాదిగా ఆర్యవైశ్యులచే అమ్మవారి ఊరేగింపు అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని అధ్యక్షులు దివ్వెల జయబాబు, ప్రధాన కార్యదర్శి ఓర రామకృష్ణ, కోశాధికారి దేశ నరసింహారావు తదితరులు పర్యవేక్షించారు. అలాగే ఏపీ మెడికల్ బోర్డు కౌన్సిల్ డైరెక్టర్ డాక్టర్ దిర్సాల వరప్రసాద్, జనసేన పార్టీ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖులు అంబికా ప్రసాద్, మోతే చలపతిరావు, ఎన్టీవీ సత్యకుమార్, చామర్తి కృష్ణారావు, వేమ కోటేశ్వరరావు, వేమ రామచంద్రరావు తదితరులు ప్రముఖులు పాల్గొన్నారు.
ప్రియవతు ధాస్తు దిగ్విజయోస్తు వాసవి డబల్ ల్యాండ్ నవదేశ్య ధర్మపత్ని సమేతాన నమస్కారాలు. ఈ రోజున మా కులదేవత అయిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి జయంతి సందర్భంగా ఈరోజు ఊరేగింపు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 20 సంవత్సరాల నుంచి జరుగుతుంది. అలాగే సుమారు 20 సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఇప్పటి వరకు ప్రతి సంవత్సరము శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి సత్రం యాజమాన్య కమిటీ మరియు ఏలూరులో గల ఆర్యవైశ్య సంఘాలు మరియు వాసవి క్లబ్స్ అన్నీ కలిపి ఏకతాటిపై ఈ కార్యక్రమం జరుగుతుంది. మరియు ఈరోజు ఆర్యవైశ్యులు ఒక ఉత్సవంలాగా జరుగుతుంది. సుమారు రేపు 102 మంది కన్నీళ్ళతోనూ సుమారు సువాసిలతో 300 మందితోనూ రేపు కుంకుమ పూజలు వాసవి సత్రంలోను కన్యకా పరమేశ్వర దేవస్థానంలో జరుగుతాయి. ఇది కాకుండా ఇన్ని రోజు నుంచి సలివేంద్రం మధ్య సలివేంద్రం కూడా జరుగుతుంది. ఇది కాకుండా ఇది ఆధునీకరించి తక్కువ రేట్లకి ఆదివాసులకి తక్కువ రేట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు నేను ఒక నెల రోజులైంది నేను ప్రెసిడెంట్గా ఎన్నికయ్యి ఇప్పటి నుంచి పాత కమిటీల మీద కూడా బాగా చేయాలని మేము కోరుకుంటున్నాము. ప్రతి ఆదివాసుడికి సహాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. తప్పనిసరి జై వాసవి. జై వాసవి, జై జై వాసవి. ఏలూరు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి సత్రం యాజమాన్య కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి సందర్భంగా ఈరోజు 1 టౌన్లో అమ్మవారి ఊరేగింపుని అంబికావారి సౌజన్యంతో రథయాత్ర చేస్తున్నాం. 102 మంది కన్యలు మరియు వేలాది మంది సువాసినులు ఆర్యవైశ్యులందరితో కూడా ఈ కార్యక్రమం ఊరేగింపు జరుగుద్ది. ఈ సత్రం బచ్చు తిరుపతిరావు గారు హయాంలో 28 సంవత్సరాల నుంచి కూడా ఏకదాటిగా ప్రతి సంవత్సరం ఈ వాసవిమాత జయంతిని రంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం. అలాగే ఈ సంవత్సరం కూడా దివ్యల్ జయబాబు గారి ఆధ్వర్యంలో గౌరవ అధ్యక్షుడు గుర్రం సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. రేపు అమ్మవారి జయంతి సందర్భంగా ఉదయం వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి సత్రంలో 102 మంది కన్యలతో కుంకుమ పూజ, సువాసినులతో కూడా కుంకుమ పూజ జరుగుద్ది. అలాగే మన కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో కూడా ఉదయం అభిషేకాలు, అమ్మవారికి అభిషేకాలు, తదనంతరం అమ్మవారికి సువాసినులతో కుంకుమ పూజలు, సాయంత్రం లక్ష మల్లెల పూజల కార్యక్రమం కూడా ఉంటుంది. ఈ సమావేశానికి ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా ఏలూరులోని ప్రజలందరూ కూడా పాల్గొని కుల మతాలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయమని కోరుచున్నాం. రేపు మధ్యాహ్నం అందరికీ కూడా అమ్మవారి వీర బ్రహ్మేందర్ స్వామి వ్రాసిన తాళపత్ర గ్రంథాలను డిజిటలైజ్ చేయాలని పండితులకు మాత్రమే పరిమితమైన ఆత్మవిద్య, వేద విద్య, యోగ విద్యను కులమత భేదం లేకుండా పామర్లకు సైతం పంచిపెట్టిన మహిమాన్వితుడు పోతులూరి వీరబ్రహ్మేందర్ స్వామి అని ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ ధర్మపీఠం ప్రధాన సంచాలకులు అప్పలభక్తుల శివకేశ్వరరావు శివశ్రీ పేర్కొన్నారు. వైశాఖ శుద్ధ దశమి శుక్రవారం వీరబ్రహ్మేందర్ స్వామి ఆరాధనా మహోత్సవాలు జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ గ్రామాన నిర్వహించారు. ఏలూరు పట్టణంలోని శ్రీ విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో పవర్పేట సంఘ కార్యాలయంలోను, పడమటి వీధి బ్రహ్మంగారి ఆలయంలోను, మాదేపల్లి బ్రహ్మంగారి ఆలయంలోను బ్రహ్మంగారి ఆరాధనా మహోత్సవాలు వైభవంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అఖండ జ్యోతి ప్రజ్వలన, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలను పంచారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న శివశ్రీ మాట్లాడుతూ, సంసార జీవితాన్ని గడుపుతూ వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తూనే మానవ జీవిత లక్ష్యమైన మోక్షాన్ని పొందవచ్చునని, మోక్ష సాధనకు కులమతాలు అడ్డు కాదని, ప్రతి మనిషిలోనూ భగవంతుడున్నాడని నిరూపించారని, మనలోని పరమాత్మను దర్శించి తరించేలా యోగ విద్యను చేసిన మహోన్నతుడు వీర బ్రహ్మేందర్ స్వామి అని తెలిపారు.
ఈ ఆరాధనా కార్యక్రమంలో శ్రీ విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘ అధ్యక్షులు సింహాద్రి బృంగాచార్యులు, కార్యదర్శి మానేపల్లి నాగేశ్వరరావు, గౌరవ అధ్యక్షులు వేముల దుర్గాప్రసాద్, వడ్రంగి పనివార్ల సంక్షేమ సంఘ అధ్యక్షులు పొట్నూరి శివరావు, ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ లక్కోజి రాజగోపాలాచారి తదితరులు పాల్గొన్నారు. కందిమల్లయ్యపల్లి అనేటువంటి గ్రామంలో ఆయన తపోనిష్టలో భవిష్యత్తును దర్శించి జరగబోయే పరిణామాలన్నీ కూడా మరి ఎవరైతే మానవాళి సరైనటువంటి మార్గంలో నడవకుండా తప్పుదారిలో నడుస్తారో వారు తిప్పలు తప్పవు, మీరు ఏదైనా సరైన మార్గంలో నడవకపోతే ప్రకృతి శక్తులు మిమ్మల్ని మరి ఇబ్బంది పెడతాయని చెప్పేసి కాలజ్ఞాన రూపంలో హెచ్చరిక చేసి, అలాగే మరి అనేక విషయాలు ఆ రోజున పరిపాలించే పరిపాలకులు ఏదైతే దారి తప్పి ప్రజల్ని పీడిస్తున్నటువంటి తరుణంలో వారందరికీ కూడా గుణపాఠాన్ని నేర్పి చెప్పి మరి ఆయన యొక్క మహిమలను చూపించి మరి ఆయన వేలాది మంది భక్తుల సమక్షంలో సజీవ సమాధిలో ప్రవేశించి మన రాష్ట్రాన్ని దేశాన్ని కూడా కాపాడుతున్నటువంటి మహోన్నతుడు. అయితే ఈ సందర్భంగా ఆయన ఏం చెప్పారు సమాజానికి? ఆయన కేవలం కాలజ్ఞానమే చెప్పారా, లేకపోతే మానవాళికి చూపించినటువంటి మార్గం ఏంటి అనేది మనందరం కూడా మరి ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన చెప్పింది ఏంటంటే భక్తికి నిర్వచనం చెప్పారు, అలాగే భగవంతుడు అంటే ఎవరు చెప్పారు, అలాగే భగవంతుడిని మనం ఏ విధంగా ధ్యానించాలి, ఏ విధంగా వారికి మన యొక్క సమస్యలను చెప్పుకోవాలనే విషయాలు చెప్పారు. ఈ విషయాలు మరి వేదోక్తమైనవి, అంటే వేదముల సారము మరి సామాన్య జనుడికి తెలియదు. వేదాలు ఎలా ఉంటాయో కూడా మనం చూడాల, కానీ వేదాన్ని శోధించి ఆ యొక్క సారాన్ని తత్వాల రూపంలో, పద్యాల రూపంలో, వచన రూపంలో సామాన్య జనావళికి, అది కూడా మన అదృష్టం ఏంటంటే తెలుగు భాషలో ఆంధ్ర రాష్ట్రంలో ఇంతటి మరి వేదముల యొక్క సారాన్ని సులభశైలిలో చెప్పిన మహనీయులు ఎవరు కూడా లేరు. మరి ఇతర రాష్ట్రాల్లో ఉన్నారు, కానీ ఆంధ్ర రాష్ట్రంలో వేదముల సారమైనటువంటి యోగ విద్యని, ఆత్మ విద్యని, ఆత్మ జ్ఞానాన్ని కూడా ఆయన చక్కని సులభశైలిలో చెప్పారు. ఆయన చెప్పినటువంటి విషయాల్లో 2-3 కనుక మనం పరిశీలన చేస్తే, గతంలో బైరాగులు, సాధువులు మన గ్రామాల్లో తిరుగుతూ ఆ యొక్క కీర్తనల్ని ఆలపిస్తూ చెప్పేవాళ్ళు. ఇవాళ వాళ్ళు కూడా కనుమరుగయ్యారు. అలాంటి పరిస్థితులు ఏంటంటే మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. భక్తికి చెప్పిన ఆయన నిర్వచనం ఏంటంటే, భక్తులైన వారు పరిపక్వ బుద్ధిచే ధ్యానమందు ఆత్మనందగలరు, ఆత్మనంద శాశ్వత ఆనంద సుఖమబ్బు కాళికాంబ హంస కాళికాంబ అంటారు. అంటే నిజమైన భక్తి అంటే ఏంటి, నిజమైనటువంటి భక్తులు ఎవరు, భక్తుల్లో ధ్యానము కలిగినటువంటి భక్తులు చేయాల్సిన పని ఏంటంటే, ఆయన ధ్యానము ద్వారా ఆత్మని అందుకుంటామంట. ఆ ఆత్మని కనుక మనం అందుకుంటే శాశ్వతమైన సుఖము, శాశ్వతమైన ఆనందం కలుగుతాయి అన్నాడు 3 ముక్కలు చెప్పారు. అంటే మనం ఏం చేస్తున్నాం, భక్తులు అంటే తీర్థాలకు వెళ్తున్నాం, లేకపోతే మరి రకరకాలైనటువంటి దేవాలయాలను దర్శిస్తున్నాం, కానీ ఆయన చెప్పింది ఏంటి, భగవంతుడు మనిషిలోనే ఉన్నాడు అని నిరూపించాడు. ఎవరిలో కులమత భేదం లేదు, ప్రతి మనిషిలో ఆత్మ పరమాత్మ, పరమాత్మ యొక్క అంశే ఆత్మ, ఈ ఆత్మ ప్రతి మనిషిలో కూడా ఉన్నాడు. ఆ సకల దేవతల యొక్క నిలయమే ఈ దేహము అని నిరూపించాడు. ఎవరిలో? మాదిగ కులస్థులైనటువంటి ముత్తి శరీరాన్ని కోసి అందులో ఉన్నటువంటి మరి షట్చక్రాలని కూడా చూపించి, షట్చక్రాలకు అధిదేవతలైనటువంటి దేవతలందరినీ కూడా ఆయన చూపించాడు. అంటే మనిషే దేవుడు, సాటి మనిషి పట్ల ప్రేమని పెంచుకోవాలి, సాటి మనిషికి సహాయం చేయాలి, సాటి మనిషి పట్ల ఆదరణ చూపించాలి అనేది ఆయన యొక్క సారాంశం. అంటే ఇది వేదం చెబుతున్నది కూడా ఇదే. మమాత్మ సర్వభూతాత్మ అనేటువంటి మహావాక్యాలు, 4 మహావాక్యాలు చెప్పారు. ఆ 4 మహావాక్యాల సారాంశాన్ని ఈయన ఆచరించి చూపించారు. అలాగే మరి భగవంతుడిని చేరుకోవడానికి అనేక మంది రకరకాలైన మార్గాల్ని ఎత్తుక్కుంటారు. కొంతమంది సన్యసిస్తారు, సన్యసించి భగవంతుడిని ఈ యొక్క జన్మలోనే మనం భగవంతుని దర్శించాలి, భగవంతుని చేరుకోవాలనుకుంటారు. కానీ ఆయన అలా కాదు. సంసార జీవితాన్ని గడుపుతూ మరి వివాహం చేసుకొని పిల్లలకని ఆయన వృత్తిని చేసుకుంటూ, వడ్రంగి వృత్తిని, అలాగే కమ్మరం వృత్తిని, శిల్ప వృత్తిని కూడా ఆయన కొనసాగిస్తూ తరించేటువంటి మార్గాన్ని ఆయన ప్రాక్టికల్గా చేసి మానవాళికి ఒక మార్గనిర్దేశకత్వం చేశారు. కాబట్టి ఆయన యొక్క బోధనలు ఏవైతే ఉన్నాయో, ఆయన తత్వాలు ఏవైతే ఉన్నాయో, ఇలాంటి సందర్భాల్లో ప్రముఖుల్ని తీసుకొచ్చి ఆ యొక్క తత్వాల్ని వివరం మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ప్రభుత్వాలు కూడా వీరబ్రహ్మేంద్ర స్వామి యొక్క సాహిత్యం మీద అధ్యయనం చేసి సమాజానికి అందించాల్సినటువంటి అవసరం ఉంది. అలాంటి సందర్భాల్లోనే ఈ సమాజంలో మరి మత విద్వేషాలు కానీ, సాటి మనుషుల పట్ల క్రోధాలు,
ఇటువంటివన్నీ కూడా రూపుమాపాలంటే ఆయన ప్రబోధాలు విశ్వవ్యాప్తం కావాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈ రోజున కార్పెంటర్స్ అసోసియేషన్ ద్వారా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఉదాహరణ. అందరికీ కూడా శ్రీ సుబ్రహ్మణ్య సంక్షేమ సంఘం అలాగే కార్పెంటర్స్ అసోసియేషన్ మిత్రులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా మరి భక్తి శ్రద్ధలతో నిర్వహించుకున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్, నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్, విశ్వసనీయతకు 50 సంవత్సరాలకు పైగా భరోసా. మేము నమ్మకంతో చెబుతున్నాం, ఇంటి నిర్మాణంలో క్వాలిటీ విషయంలో రాజీ పడకండి. 10 కాలాలు సంతోషంగా జీవించండి. చిన్నపాటి నిర్లక్ష్యం, కొద్దిపాటి దురాశ మీకు మీ జీవితాలకు నష్టం కలిగించొచ్చు. ఒరిజినల్ అండ్ బ్రాండెడ్ మెటీరియల్స్ మాత్రమే ఉపయోగించండి. లీగ్రాండ్, హావెల్స్, ఫినోలెక్స్, సుధాకర్, ఆశీర్వాద్, మిలియన్ కంపెనీల స్విచ్లు మరియు యాక్సెసరీస్, ఫ్యాన్స్, గీజర్స్, ఫినోలెక్స్ వైర్స్, సుధాకర్ ఎలక్ట్రికల్ పైప్స్, ఆశీర్వాద్ సిపివిసి పైప్స్ లభించును. ఆథరైజ్డ్ డీలర్ సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్, డాక్టర్ చెన్నకేశవుల రంగారావు వీధి, పవర్పేట, ఏలూరు. ఫోన్ 08812253588. సెల్ నంబర్ 9246666828. గమనిక, కంపెనీ వారంటీ కలదు. వెల్కమ్ బ్యాక్. ఈ నెల 27వ తేదీన కందుకూరి వీరేశలింగం 105వ వర్ధంతిని పురస్కరించుకుని 105 పైగా సంఘాల ఆధ్వర్యంలో కందుకూరి వర్ధంతి నిర్వహించనున్నారు. ఏలూరు పవర్పేటలోని అన్నే భవనం నందు కందుకూరి వర్ధంతి సన్నాహక సమావేశం జరిగింది. సమావేశానికి ఏవిఆర్ విజ్ఞాన కేంద్రం కార్యదర్శి గుడిపాటి నరసింహారావు స్వాగతం పలికారు. హేలాపురి బాలస్వం ఆహ్వాన సంఘ ప్రధాన కార్యదర్శి విజిఎంవీఆర్ కృష్ణారావు అధ్యక్షత వహించారు. 27వ తేదీ ఉదయం 9 గంటలకు సస్యారెడ్డి కళాశాల ఆడిటోరియం నందు సాంస్కృతిక కార్యక్రమాల సమాలోచన సదస్సు, పుస్తకావిష్కరణ, పుస్తక ప్రదర్శనలు, చార్ట్స్ ఎడ్యుకేషన్తో కందుకూరి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించాలని సమావేశం నిర్ణయించింది. ఏవిఆర్ విజ్ఞాన కేంద్రం కార్యదర్శి గుడిపాటి నరసింహారావు మాట్లాడుతూ 27వ తేదీ కార్యక్రమానికి కృష్ణా, గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు ముఖ్య అతిథిగా హాజరవుతారని, అతిథులుగా సస్యారెడ్డి విద్యాసంస్థల కార్యదర్శి డాక్టర్ ఎంబీఎస్వి ప్రసాద్, సిఆర్ఆర్ డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ కెఎస్ విష్ణుమోహన్ హాజరవుతారని తెలిపారు. కందుకూరి జీవితంపై డాక్టర్ కె అరుణ, డాక్టర్ బి ఇమాన్యుయల్, డాక్టర్ లంకా వెంకటేశ్వర్లు, వరప్రసాద్, శంకు మనోరమ మాట్లాడతారని అన్నారు. ఈ సందర్భంగా కందుకూరి జీవితంపై ఫోటో ఎగ్జిబిషన్ ప్రదర్శన ఉంటుందని, కందుకూరి జీవితం, కృషికి సంబంధించిన పుస్తకాల ఆవిష్కరణలు, జన విజ్ఞాన వేదిక, ప్రజాశక్తి బుక్ హౌస్ ముద్రించిన సాహిత్య ప్రదర్శన, కందుకూరి జీవితంపై ఫోటో చార్ట్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. సమావేశంలో వివిధ సంఘాలకు చెందిన బండి వెంకటేశ్వరరావు, వి సురేష్, మేతర అజయ్ బాబు, పి ఆంజనేయులు, ఎస్వి సుబ్రహ్మణ్యం, శ్రీహరికోటి, కె శ్రావణకుమారి, పి సూర్యప్రకాష్, డి గణేష్, వి ఆదినారాయణ, కె శ్రీనివాసరావు, మిల్టన్, కె లెనిన్, అవంతి, బిందు, లహరి, వాసవి, అంకిత, సాదిక్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు బండి వెంకటేశ్వరరావు, ఏఐటీసీ జిల్లా నాయకులు. ఈ నెల 27వ తేదీన కందుకూరి వీరేశలింగం గారి యొక్క 105వ వర్ధంతి కార్యక్రమాన్ని ఏలూరులో ఏలాపురి బాలస్వ కమిటీ, ఏవిఆర్ విజ్ఞాన కేంద్రం, జన విజ్ఞాన వేదిక తదితర 105 ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సిఆర్ఆర్ విద్యా సంస్థకు సంబంధించిన ఆడిటోరియంలో నిర్వహించబడుతున్నది. ఈ కార్యక్రమానికి కవులు, కళాకారులు, వివిధ ప్రతిభావంతులు హాజరవుతున్నారు. ఈ యొక్క 105వ వర్ధంతి కార్యక్రమాన్ని జయప్రదం చేయడం కోసం ఏలూరు నగరంలోనూ ఈ జిల్లాలో ఉన్న అభ్యుదయవాదులు, లౌకికవాదులు, ప్రజాతంత్రవాదులు, కందుకూరి వీరేశలింగం గారిని అభినందించే వాళ్ళందరూ కూడా హాజరయ్యి కార్యక్రమం జయప్రదం చేయడం కోరుతున్నాం. ఉదయం 9 గంటలకే ప్రారంభమయ్యే ఈ కార్యక్రమం మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగుద్ది. కావున ఈ కార్యక్రమంలో అనేక మంది పెద్ద పెద్ద నాయకులు, కందుకూరి వీరేశలింగం యొక్క జీవిత చరిత్ర తెలిసిన వాళ్ళు పాల్గొని
వాళ్ళ యొక్క ఉపన్యాసాలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా కళాకారుల యొక్క కళా ప్రదర్శనలు ఉంటాయి, అలాగే కవుల యొక్క పద్యాలు ఉంటాయి, పాటలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. వలన అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ యొక్క కార్యక్రమం జయప్రదం చేయాలని చెప్పేసి అందరికీ పేరు విజ్ఞప్తి చేస్తున్నాం. 27/5/2024 సోమవారం ఉదయం 9 గంటల నుంచి కందుకూరి వీరేశలింగం వర్ధంతి 105వ వర్ధంతి సభ జరుగుతుంది. ఈ సభలో ప్రముఖులు పాల్గొంటారు. మేము మధ్యాహ్నం భోజనం ఏర్పాటు కూడా చేస్తాం. మరి సభ్యులు 105 సంఘాలతోటి చేస్తాం. 105 సంఘాల సభ్యులు కూడా రావాలి, అందరూ తీసుకురావాలి, తీసుకొచ్చి సభను జయప్రదం చేయాలని నేను కోరుకుంటున్నాను. ఉమ్మడి జిల్లాలోని రజక వృత్తిదారుల సమస్యల పట్ల అధికారులు పరిష్కార దిశగా ఆలోచించాలని రజక జన సంఘ జిల్లా అధ్యక్షులు రాష్ట్ర రజక సంఘ ప్రధాన కార్యదర్శి చిలకల్పల్లి కట్లయ్య కోరారు. ఏలూరులోని రజక సంఘ భవనంలో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఉమ్మడి జిల్లాల నుండి రజకులు హాజరై క్షేత్రస్థాయి సమస్యలను జిల్లా సమావేశానికి వినిపించారు. ఈ సందర్భంగా కట్లయ్య రజకుల చెరువుల పరిస్థితిపై ధ్వజమెత్తారు. చాలా చెరువులు పూడికలతో నిండిపోయాయని, అలాగే ఆక్రమణలకు గురయ్యాయని తెలిపారు. తక్షణమే ఎన్ఆర్జీఎస్ పథకంలో చెరువుల పూడికను తొలగించి రజకులను ఆదుకోవాలని కోరారు. కానూరు అగ్రహారం రజక వృత్తిదారుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. గ్రామ సర్పంచ్తో మాట్లాడడం జరిగిందని, 30 జూన్తో లీజ్ అయిపోయిందని, జరగబోయే 3 సంవత్సరాలకు ప్రభుత్వ ఆదేశాల ప్రకారంగా లీజ్ వేయాలని కోరినట్లు చిలకలపల్లి కట్లయ్య చెప్పారు. అనంతరం కానూరు రజక కార్యవర్గ ఎన్నిక జరిగింది. అధ్యక్షునిగా గన్నవరపు వెంకన్న, ఉపాధ్యక్షులుగా రాంబాబు, సెక్రటరీగా సాంబయ్య, వీరితో పాటు 4 సలహా సభ్యులు ఎన్నుకున్నారు. ఈ మేరకు నూతన కమిటీకి జిల్లా నాయకులు అభినందనలు తెలియజేశారు. కానూరు గ్రామం నుంచి ఏలూరు రజక జనసంఘం శ్రీ చిలకల కట్లయ్య గారి ఆధ్వర్యం దగ్గరికి మేము రావడం జరిగింది. మా గ్రామంలో కానూరు గ్రామంలో మా పరిమళ చెరువు 5 ఎకరాల 29 సెంట్లు భూమిని మాకు ఇచ్చారు. చెరువుని దానికి క్రాస్ బ్యాండ్ సెంటర్లో క్రాస్ బ్యాండ్ వేయించమని దాసం వెంకన్న గారు సర్పంచ్ గారిని కోరడం జరిగింది. అదేవిధంగా చిలకల కట్లయ్య గారి దగ్గర కూడా వచ్చి ఇదే విషయాన్ని నిర్ణయించుకోవడం జరిగింది. ఈ చిలకల కట్లయ్య గారు అండ్ కానూరు గ్రామ ప్రెసిడెంట్ దాసం వెంకన్న గారు కలిసి మాకు ఆ క్రాస్ బండి వేయించి అదేవిధంగా పైన ఉన్న చెట్లు గట్ట తొలగిస్తారని మేము కోరడం జరుగుతుంది. ఈరోజు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజక సంఘ భవనానికి పలు మండలాల నుంచి రజక వృత్తిదారులు వారి సమస్యల మీద ఇక్కడ రావడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం అనేక గ్రామాల్లో రజక వృత్తిదారులకు చెరువులు ఇచ్చే విషయంలో కొంతమంది అధికారులు ఇబ్బంది పెడుతున్న విషయాన్ని మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఎన్ఆర్జీఏ స్కీములు కూడా అనేక గ్రామాల్లో రజకులు చెరువులు తగ్గించాలని మేము కోరుకుంటాము. ఇదే విషయంలో ఈస్ట్ వెస్ట్ పశ్చిమ గోదావరి జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్స్ ఎన్ఆర్జీఎస్ వారితో కూడా నేను మాట్లాడడం జరిగింది. అయితే ఏ గ్రామాల్లో రజకులకు చెరువులు లోతు తగ్గించాలని అనుకుంటున్నారో వారు సంబంధిత గ్రామ పంచాయతీలకు ఎన్ఆర్జీఎస్ అధికారులు కూడా తెలపవలసిన బాధ్యత ఉంది. అయితే సుమారు జిల్లాలో 856 గ్రామాల్లో అనేక గ్రామాలు సుమారు 150-200 గ్రామాల్లో చెరువులు లోతు అయిపోయి రజక వృత్తికి చేసుకుంటానికి అవకాశాలు లేకుండా ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వ ఆదేశాలను గతంలో ఇచ్చిన ప్రకారంగా మోటార్ బోర్డు ఉచితకరణకు ఇవ్వాలని, వారు సక్రమైన రీతిలో వృత్తి చేసుకునే విధంగా గ్రామ పంచాయతీలు అధికారులు చర్యలు తీసుకోవాలని మేము కోరుకున్నాము. కూడా లీజ్ విధానంలో సరళీకృతం చేయాలని మేము కోరుకున్నాము. కొన్ని గ్రామ పంచాయతీలు ప్రపోజల్స్లోనే ఎక్కువ వేస్తున్నారు. అని వీఆర్ రిక్వెస్టెడ్ టు ఆనరబుల్ గవర్నమెంట్ అండ్ ద గ్రామ పంచాయతీస్ మేము కోరుకునేది అంటే 2% దాటి వెళ్ళకూడదని మేము అనుకున్నాము. జిల్లాలో ఉండే ఈస్ట్ వెస్ట్ తూర్పుగోదావరి జిల్లా పంచాయతీ అధికారులు కూడా ఇది గమనించి తప్పనిసరిగా లీజ్ విధానంలో ప్రభుత్వాదేశాలను ప్రకారంగా చేయాలని 3782 సర్కులర్ను కూడా పాటించాలని మేము కోరుకుంటున్నాం. అనంతరం ఈరోజు ఇక్కడ కార్యవర్గంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యవర్గాన్ని కూడా 3 సంవత్సరాలు వరకు ఆ కార్యవర్గం లైన్లో ఉంటుందని నేను తెలుపుకున్నాను.
జిల్లాలో స్వచ్ఛమైన త్రాగునీరు ప్రజలకు అందించలేని ప్రభుత్వాలు ఎందుకు ఉన్నట్లని సిపిఎం ఏలూరు జిల్లా కమిటీ తరపున ఆ పార్టీ జిల్లా కార్యదర్శి రవి సూటిగా ప్రశ్నించారు. ఏలూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ఇప్పటికే కలుషిత నీరు త్రాగి అతిసారం వల్ల 2 మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. కారం బుజ్జమ్మ దేవిల మరణానికి ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుందని ప్రశ్నించారు. ఏజెన్సీ ప్రాంతంలోని కురుమలతోగు కొత్తూరులో అతిసారం వల్ల 13 మంది అస్వస్థతకు గురయ్యారని, వారంతా వాంతులు విరోచనాలతో ఆసుపత్రి పాలయ్యారని తెలిపారు. గతంలో ఏజెన్సీ ప్రాంతంలో 20 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారని, అయినా పాలకవర్గాలకు కనువిప్పు కాలేదా అని తీవ్రంగా విమర్శించారు. కుకునూరు, వేలేర్పాడు మండలాల్లో చలమల నీళ్లే దిక్కని వాపోయారు. ప్రత్యేకించి వలస గిరిజనుల పట్ల ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్య వైఖరి అనుసరిస్తుందని అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం వెంటనే అతిసార నివారణ మార్గాలు, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సౌర వ్యవస్థను బాగు చేయాలని, చేతి పంపులు, ట్యాంకుల ద్వారా నీటిని గ్రామాలకు సరఫరా చేయాలని కోరారు. ఉచితంగా శుద్ధి చేసిన మంచినీటిని ఏజెన్సీ మారుమూల ప్రాంతాలకు సైతం పంపిణీ చేయాలని, మెడికల్ క్యాంపులు నిర్వహించాలని, మొబైల్ మెడికల్ క్యాంపుల ద్వారా ఏజెన్సీ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డిమాండ్ చేశారు. రవి, సిపిఎం ఏలూరు కార్యదర్శి, జిల్లా కార్యదర్శి. కుకునూరు, వేలేర్పాడు మండలాల్లో మంచినీళ్లు కాలుష్యం ఫలితంగా అతిసార వ్యాధి తీవ్రంగా ప్రబలుతూ ఉంది. ఫలితంగా కుకునూరు మండలంలో ఇప్పటికే 2 చనిపోయారు. అలాగే 13 మంది అస్వస్థతకి గురయ్యారు. ఇది ప్రభుత్వం స్వాతంత్రం వచ్చి 77 ఏళ్ళైనా ఈ రోజుకి కూడా ఆఖరికి తాగే నీళ్లు కూడా అందించలేని దుస్థితి నుంచే వచ్చింది ఈ సమస్యలను. ఇంతకాలం అయినప్పటికీ అక్కడ మంచినీళ్ళు అందించేటువంటి కావాల్సినటువంటి ఆ ఇబ్బంది ఏంటి, దానికి కారణాలు ఏంటి, దానికి నివారణ చర్యలు ఏంటి అనేది ప్రభుత్వం దానికి తగ్గటువంటి దీర్ఘకాలిక ప్రణాళికతోటి దృష్టి పెట్టిన ఫలితంగానే వాతావరణం మారినప్పుడు, ఇలాంటి వేసవకాలం నుంచి వర్షాలు వచ్చిన సందర్భాల్లోనూ, ఇలాంటి సందర్భాల్లో ఈ మంచినీటి కాలుష్యం ఫలితంగా ఈ సమస్యలు తలెత్తుతూ ఉన్నాయి. ప్రత్యేకించి కుకునూరు, వేలేర్పాడు మండలాల్లో వివిధ గ్రామాల్లో ఇబ్బందులు చాలా తీవ్రంగా ఉన్నాయి. ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ కూడా ఇంతవరకు వచ్చిన ప్రభుత్వాలు ఏవి కూడా మంచినీళ్ళు అందించేటువంటి చర్యలు తీసుకోవట్లేదు. మరో ప్రక్కన ఛత్తీస్గఢ్, ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వలస గిరిజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆధార్ కార్డులు ఉంటాయి, ఓటర్ కార్డులు ఉంటాయి, ఓట్లు వేయమని చెప్తారు. కానీ వాళ్ళకి కనీసంగా మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేసే విషయంలో మాత్రం ఫారెస్ట్ డిపార్ట్మెంటు వీళ్ళకి ఇక్కడ కల్పిస్తే ఇక్కడ పాతుకుపోతారనే పేరుతో వాళ్ళు కల్పించకుండా మోకాలు అడ్డుతూ ఉంటే ప్రభుత్వం వాళ్ళ చెప్పుడు మాటలు విని వాళ్ళకి ఎటువంటి సౌకర్యాలు కల్పించట్లేదు. ఈ కారణాలన్నిటి ఫలితంగా పశ్చిమ ఏలూరు ఏజెన్సీ ప్రాంతంలో, కుకునూరు, వేలేర్పాడు ప్రాంతంలో అతిసార వ్యాధి ప్రబలుతూ ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణం దాని మీద దృష్టి సారించాలి. సౌర వ్యవస్థ ద్వారా మంచినీటి సరఫరా కోసం పెట్టారు, అవి మరమ్మతులు వచ్చినాయి, వాటిని బాగు చేయించాలి. అలాగే చేతి పంపులకు సంబంధించినవి కూడా అనేక చోట్ల మరమ్మతులు వచ్చినాయి, వేయాల్సిన చోట వేయట్లేదు. వాటి మరమ్మతులు చేయడం, కొత్త చోట్ల వేయటంతో పాటు తక్షణం ట్యాంకుల ద్వారా మంచినీటి సరఫరా చేయటం, అలాగే వ్యాధి ప్రబలిన చోట్ల ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి వాళ్ళకి తక్షణం అన్ని రూపాల్లోనూ వైద్య సౌకర్యాలు అందజేయాలని చెప్పి, తద్వారా అతిసార బాధితులను ఆదుకోవాలని చెప్పేసి, మంచినీటి సౌకర్యాన్ని మెరుగుపరచాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూములను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్. కట్టుదిట్టంగా భద్రతా పర్యవేక్షణ నిర్వహించాలని అధికారులకు ఆదేశం. మే 27న కందుకూరి వీరేశలింగం 105వ వర్ధంతి సందర్భంగా 105 సంఘాల ఆధ్వర్యంలో నిర్వహణకు రంగం సిద్ధం. కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లు, ఫ్లెక్సీలు ఆవిష్కరించిన నిర్వాహక కమిటీ సభ్యులు. రజకల సమస్యలను పరిష్కార దిశగా అధికారులు చొరవ చూపాలి. మీడియా సమావేశంలో జిల్లా అధ్యక్షులు కట్లయ్య డిమాండ్. ఏజెన్సీ ప్రాంతంలో పుష్కలంగా త్రాగునీరు అందించాలి. త్రాగునీరు కూడా అందించలేని ప్రభుత్వాలు ఎందుకని సిపిఎం జిల్లా కార్యదర్శి రవి విమర్శ. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.